chapter, there is a Rhema word that we need to heed to. మన చెవి యొగ్గాలి ఆ వాక్కుకు. హల్లెలూయా. మరి మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. కీర్తనలు 24. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగియుండువాడే. వాడు 5వ వచనం, వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును. 6, ఆయనను ఆశ్రయించువారు యాకోబు దేవా, నీ సన్నిధిని వెదకువారు అట్టివారే. 7, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమ గల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. Verse 8, మహిమ గల ఈ రాజు ఎవడు? బలశౌర్యము గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. 9, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమ గల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. 10, మహిమ గల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే, ఆయనే ఈ మహిమ గల రాజు. 3వ వచనం చూడండి. యెహోవా పర్వతమునకు ఎక్కగలిగిన వాడెవడు? ఎక్కదగిన వాడు. హూ ఈజ్ ద పర్సన్ హూ ఈజ్ కేపబుల్ ఆర్ ఎలిజిబుల్ ఆర్ హూ ఈజ్ వర్దీ టు క్లైంబ్ అప్ ఆన్ టు ద మౌంట్ ఆఫ్ గాడ్? దేవుని పర్వతమునకు ఎక్కగలిగిన వాడెవడు? ఎక్కదగిన వాడెవడు? ఎక్కగలిగిన వాడు కాదు, ఎక్క తగిన వాడెవడు అంటే దేవుని పర్వతం మీదకి ఆయనను ఎదుర్కోవడానికి, ఆయన ముఖ దర్శనాన్ని చేసుకోదగిన వాడెవడు అని మనం ఒకవేళ మరి ఈ ప్రశ్నార్థకాన్ని చూసినట్లయితే అక్కడే కింద సమాధానం మనకు దొరుకుతుంది. ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు అని ఆ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ మరి 4వ వచనంలో మనం చూస్తున్నాం, యెహోవా వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. ఆమేన్. చూడండి, ఇక్కడ హృదయము గురించి ఉంది, చేతుల గురించి ఉంది. మీరు పాత నిబంధన నుండి మీరు గమనించినట్లయితే నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయం, ఈ రెండిటికి కనెక్షన్ ఉంది. నువ్వు చేతులతో ఏది చేస్తావో నీ హృదయానికి అది కనెక్ట్ అయి ఉంటుంది. నీ హృదయంలో ఏది తలస్తావో అది నీ చేతులతో చేస్తావు. నీ చేతులకి నీ హృదయానికి ఒక కనెక్షన్ ఉన్నప్పుడు ఈ కనెక్టివిటీని బట్టి మనము మన క్రియలు కావచ్చు, మన ప్రవర్తన కావచ్చు, అవి అలా ఉంటాయి కనుక, మన బిహేవియర్ అలా ఉంటుంది కనుక, నీవు పాపపు క్రియలు చేస్తే నీ హృదయము పాపములో ఉన్నట్లుగా, పాపముతో నిండుకున్నదిగా ఉంటుంది. అందుకని వాక్యంలో ఏముందంటే ఇర్మియా గ్రంథంలో హృదయము అన్నిటికంటే బహుఘోరమైనటువంటి వ్యాధి కలిగినది అని ఉంటుంది. అంటే ఏ హృదయం అయితే వ్యాధి కలిగినదిగో ఉంటుందో ఆ హృదయాన్ని మనము శుద్ధీకరించుకోవటం చాలా అవసరం. ఆమేన్. హల్లెలూయా. పాత నిబంధనలో క్రియారూపకంగా చేసినదే పాపముగా ఎంచబడింది. కానీ క్రొత్త నిబంధనలో హృదయములో ఆలోచించిన దాన్ని బట్టే నీ హృదయము, నీ నోరు మాట్లాడుతుంది. నీ నోరు మాట్లాడిన దాన్ని బట్టే నీ హృదయం ఆలోచిస్తుంది. మళ్ళీ ఇక్కడ నోటికి హృదయానికి కనెక్టివిటీ ఏర్పడింది.
హృదయము, నోరు, మీ చేతులు. చేతులేమో క్రియలకు సంబంధించినవి, హృదయమేమో తలంపులకు సంబంధించినవి. అలాగే నీ నోరేమో అది మరి నోరు ఏంటంటే నోరు చాలా భయంకరమైనది. యాక్చువల్గా చెప్పాలంటే నీ నాలుక నుండి అగ్ని వెలువడుతుంది. అంటే ఆయుధాల కంటే బహుభయంకరమైనటువంటి అగ్ని బాణములు మన నోట్లో నుంచి కూడా వెలువడతాయి. సో మరి మాట అనేది చాలా డేంజర్. కాబట్టి ఒక మాటను బట్టి ఒక రాజు కోపాగ్రహము చేత ఆజ్ఞాపించినప్పుడు ఆ ఊరు మొత్తం తగలబట్టేటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. కాబట్టి ఒక రాజు నుంచి ఆజ్ఞ వచ్చినప్పుడు ఆ ఆజ్ఞే బహుభయంకరమైనటువంటి శాపంగా మారుతుంది. అదే నోటి నుంచి దీవెన వచనాన్ని ఆ మహారాజు పలికినప్పుడు ఆ శాసనంగా ఒక ఊరు మొత్తం ఆశీర్వదించబడుతుంది, ఒక గ్రామం అంతా లేకపోతే ఆ రాజ్యం అంతా ఆశీర్వదించబడుతుంది. అలాగే నీవు నేను ఒక మానవుడిగా డెత్ అండ్ లైఫ్ ఆర్ అండర్ ద పవర్ ఆఫ్ యువర్ టంగ్ అని బైబిల్ చెప్తుంది. ప్రావర్బ్స్లో జీవ మరణములు నీ నాలుక వశములో ఉన్నాయి. నీ హృదయంలో ఏది శుద్ధిగా ఉందనుకో, నీ హృదయం శుద్ధిగా ఉందనుకో, నీ నోరు కూడా అదే మాట్లాడుతుంది, నీ చేతులు కూడా అదే పని చేస్తాయి. హల్లెలూయా. కాబట్టి దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక.